ఇంత కరుణా జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణా ఏలియా చూసి ఆమెను పిలిచి త్రాగుటకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడుగుతాడు. అడిగిన తర్వాత ఆ విధవరాలు నీళ్లు తేవడానికి పోతుంటే మరలా ఏలియా ఏం చేస్తాడంటే ఆమెను పిలిచి నాకు ఒక రొట్టె ముక్క కూడా ఆహారంగా తీసుకురమ్మని చెప్పినప్పుడు ఏలియాతో ఆమె ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క సారిపతు విధవరాలు గురించి ఏమంటుంది, అయ్యా నాకు ఒక అప్పం చేసి కరువు వస్తుందమ్మా అని చెప్పి ఇక్కడ కరువు వచ్చింది, దాంట్లో ఈ యొక్క తొట్టిలో కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, అది నా కుమారుడికి నాకు చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నాము అని ఏలియాతో చెప్పింది. ఈ యొక్క సారిపతు విధవరాలు గురించి కనుక మనం చూస్తే ఫీనికే అనేటువంటి దేశము సీదోను పట్టణస్థురాలు ఈమె. మనకి నాబాలు తెలుసు, నాబాలు భార్య యెజబెలు. ఈ యెజబెలు కూడా ఆ యొక్క సీదోను రాజు కుమార్తె యెజబెలు. కాబట్టి ఈ యొక్క సారిపతు విధవరాలు ఫీనికే అనే అనేటువంటి దేశము సీదోను పట్టణస్థురాలు ఏమేందంటే అన్యురాలు, విగ్రహారాధికురాలు. వీళ్ళు అష్టారోతు దేవతలను, బయలు దేవతలను పూజించేటువంటి వారు. ఈమెకి యేసయ్య గురించి తెలియదు, ఈమె విగ్రహారాధికురాలు కాబట్టి ఆమె దేవుని ఎరుగునటువంటి స్త్రీ కాబట్టి ఇలాంటి విగ్రహారాధికురాలైనటువంటి యొక్క సారెపతు విధవరాలు ఏలియా ఎప్పుడైతే అమ్మ నాకు అప్పం తీసుకురమ్మని చెప్పాడో అప్పుడు ఆమె మళ్ళా మారు మాట మాట్లాడలా. అయితే ఈమె చెప్పినటువంటి విషయంలో నేను ఈ దినము మీకు 3 విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ ఏలియా ఈమెని అప్పము తీసుకురమ్మని చెప్పినప్పుడు ఈమె చేసిన దానిలో మనం 3 విషయాలను గ్రహించవచ్చు. మొట్టమొదటిగా ఏమేం చేసిందంటే నీ దేవుడైన యెహోవా జీవము గలవాడు అని గ్రహించింది. నీ దేవుడైన యెహోవాయే జీవము గల దేవుడు అని, ఆయన్ని బట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ దేవుడిని బట్టి ఆయన జీవం గలవాడని గ్రహించింది. రెండవదిగా దైవ సేవకుడు ఎప్పుడైతే ఆమెను అప్పం